హలో, నేను మీ డాక్టర్ ఏవంశీ కృష్ణ, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, విధాత హాస్పిటల్, విజయవాడ. ఇప్పుడు హిస్టరెక్టమీ అండ్ హిస్టరెక్టమీ కాంప్లికేషన్స్ ఇన్ ఆర్థోపెడిక్స్ మాట్లాడతానండి. హిస్టరెక్టమీ అంటే గర్భసంచి తీసేయటం అనేది హిస్టరెక్టమీ ఆపరేషన్ అంటాం. సో గర్భసంచి తీసేయటానికి ఆర్థోపెడిక్స్ సంబంధం ఏంటనే చాలా మందికి డౌట్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి యూట్రస్ అనేది తీసేస్తారో బాడీలో ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయండి. సో ఈ హిస్టరెక్టమీ ఆర్ గర్భసంచి తీసేయటం కానీ యూట్రస్ రిమూవల్ కానీ కొంతమందికి కొన్ని కండిషన్స్ వల్ల వెరీ యంగ్ ఏజ్లోనే చేయాల్సి వస్తుందండి. కొంతమంది చూస్తూ ఉంటాం 25 years ఒక 2-3 చైల్డ్ బర్త్స్ తర్వాత 2-3 ప్రెగ్నెన్సీస్ తర్వాత కొన్నిసార్లు హిస్టరెక్టమీ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో ఈ యూట్రస్ రిమూవ్ చేసినప్పుడు ఈవెన్ యంగ్ ఉమెన్లో 25 years 30 yearsలో కూడా ఈ ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేది తగ్గటం వల్ల అండి వీళ్ళలో మేము చూసే మెజారిటీ ఆఫ్ ద పీపుల్లో మోకాళ్ళు అరిగిపోవటం అనేది చాలా యాక్సలరేటెడ్గా జరుగుతూ ఉంటుంది. సో హిస్టరెక్టమీ జరిగిన పేషెంట్స్లో నా పర్సనల్గా ఎప్పుడైతే కొంతమందికి 20-22 ఈ యంగ్ ఏజ్లో జరుగుతుందో వాళ్ళు నేను 30-35 years వచ్చేటప్పటికే బోత్ నీ జాయింట్స్ టోటల్గా అరిగిపోయి నీ రీప్లేస్మెంట్ చేయించుకోవాల్సినంత కండిషన్కి వచ్చేస్తున్నారండి. సో హిస్టరెక్టమీ జరిగినప్పుడు మనకి ఏదో ప్రాబ్లం వల్ల ఎర్లీ యంగ్ ఏజ్లోనే హిస్టరెక్టమీ జరిగితే దానికి తగ్గట్టు హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీకి వెళ్ళటం. సో ఏదైతే హార్మోన్స్ తక్కువ ఉన్నాయో ఆ హార్మోన్స్కి తగ్గట్టు ట్యాబ్లెట్స్ వాడుకోవటం యాజ్ ఎండోక్రైనాలజిస్ట్ ప్రిస్క్రైబ్ చేసినట్టు. సో ఈ హిస్టరెక్టమీ చేసిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్ మీ బోన్ హెల్త్ దృష్టిలో పెట్టుకొని మీ ఈ పర్టికులర్గా ఈ హార్మోన్ లెవెల్స్ గురించి చాలా జాగ్రత్తగా వాడాలండి. అందులో యంగ్ ఉమెన్ గ్యారంటీగా బిలో 25 or బిలో 30 మీకు హిస్టరెక్టమీ చేయాల్సి వస్తే సో హిస్టరెక్టమీ జరిగిన తర్వాత కంపల్సరీగా ఒక ఎండోక్రైనాలజిస్ట్ని కన్సల్ట్ చేసి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ గ్యారంటీ చేయించుకోవాలి. లేకపోతే మా ఆర్థోపెడిక్ సైడ్ నుంచి వచ్చేటప్పటికి బోన్ హెల్త్ తగ్గిపోవటం, మోకాళ్ళు అరిగిపోవటం అనేది చాలా త్వరగా జరుగుతుందండి. ఈవెన్ యాజ్ ఎర్లీ యాజ్ 35-40 years కూడా మీకు నీ రీప్లేస్మెంట్ కానీ హిప్ రీప్లేస్మెంట్ కానీ చేయించుకోవాల్సిన అవసరం రావచ్చు. ఎట్ ద సేమ్ టైం ఏదైనా చిన్న ట్రామా కింద పడినా కానీ ఫ్రాక్చర్స్ అవటం, ఏదైనా చిన్న వాటికి బోన్ పెయిన్స్ రావటం, ప్లస్ జనరల్గా బోన్ వీక్నెస్ రావటం, దీంతో పాటు బ్యాక్ ప్రాబ్లమ్స్ రావటం, స్పైన్ ప్రాబ్లమ్స్ రావటం అనేది కామన్గా చూస్తూ ఉంటాము. సో హిస్టరెక్టమీ చేయించుకుంటే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది ఎండోక్రైనాలజిస్ట్ని కన్సల్ట్ చేసి గ్యారంటీగా మీరు వాడాలి. అండ్ ఫర్ యువర్ బోన్ హెల్త్ ఆల్సో హిస్టరెక్టమీ తర్వాత హెచ్ఆర్టీ అనేది యూస్ చేయాలండి. థ్యాంక్ యూ.